ఏఐ నేర్చుకోవాలంటే నీ దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ ఉండాలి, లేదంటే మ్యాథమెటిక్స్ బాగా వచ్చి ఉండాలి అని ఎవరైనా చెప్తే నమ్మకు. ఎందుకంటే అవన్నీ కూడా ఒకప్పటి రిక్వైర్మెంట్స్. ఈ రోజుల్లో ఒక బేసిక్ మొబైల్ ఫోన్ ఉన్న స్టూడెంట్ కూడా క్లౌడ్ టెక్నాలజీ యూజ్ చేసుకుని ఏఐ యాప్స్ బిల్డ్ చేస్తున్నాడు. ఈ వీడియోలో అబ్సల్యూట్ జీరో నుంచి స్టార్ట్ చేసి నువ్వు ఒక ఏఐ ఇంజనీర్ అవ్వాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇస్తా. దాంతో పాటు ఎవ్రీ సింగిల్ స్టెప్ లో ఎలాంటి టూల్స్ వాడాలి అండ్ వీడియో ఎండింగ్ కి నీకోసం ఒక స్పెషల్ ట్యూటోరియల్ ఇంక్లూడ్ చేశా. దాంట్లో మనం మ్యాథమెటిక్స్ లేకుండా, కోడింగ్ లేకుండా, ఒక ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ లేకుండా మన ఓన్ ఏఐ ని ట్రైన్ చేస్తాం. ఇది నువ్వు బేసిక్లీ మొబైల్ ఫోన్ కూడా ఫాలో అవ్వచ్చు. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ దాకా చూడు. నువ్వు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నావు అంటే హాయ్, నా పేరు వంశీ. నేను సైన్ హోప్ కంపెనీ డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ని. నాకు సాఫ్ట్వేర్ డొమైన్ లోపల మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఆల్ అక్రాస్ ఇండియాలో గవర్నమెంట్ కాలేజ్ నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దాకా మోర్ దాన్ 5 lakh స్టూడెంట్స్ కి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ జనరేటివ్ ఏఐ లాంటి మోడర్న్ స్కిల్స్ పై ట్రైనింగ్ ఇచ్చాను. ఈ యూట్యూబ్ ఛానల్ మిషన్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ని, బయట జాబ్ మార్కెట్ కండిషన్స్ ని క్లియర్ గా ఒక ఎంగేజింగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి నీకు మీ కెరియర్స్ మీద క్లారిటీ తెప్పడం. విత్ దట్ సెట్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. వీడియో స్టార్టింగ్ లో నేను మ్యాథమెటిక్స్ అక్కర్లేదు అనగానే నీ మైండ్ లో క్వశ్చన్ వచ్చి ఉండాలి. అదేంటి వంశీ, అందరేమో ఏఐ ఎంఎల్ అంటే మ్యాథమెటిక్స్, క్యాల్కులస్ నేర్చుకో, లీనియర్ ఆల్జీబ్రా నేర్చుకో, ఇవన్నీ చెప్తున్నారు. ప్రతి రోడ్ మ్యాప్ లో అదే ఉంది. నువ్వు కొత్తగా వచ్చి అసలు మ్యాథమెటిక్స్ అక్కర్లేదు అంటున్నావు, అదేలా అని అనిపిస్తుండొచ్చు. ఎందుకు అక్కర్లేదు అంటున్నా అంటే బేసిక్లీ ఏఐ జాబ్స్ అనేవి 2 different టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి ఏఐ సైంటిస్ట్, ఇంకోటి ఏఐ ఇంజనీర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం డైలీ క్యాల్కులేటర్ వాడతామా? ఎప్పుడో ఒకప్పుడు సైంటిస్ట్ అందరు కూర్చుని బాగా కష్టపడి చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ వాడి ఒక క్యాల్కులేటర్ తయారు చేశారు. బట్ ఈ రోజుల్లో అదే క్యాల్కులేటర్ ని ఎవ్రీ సింగిల్ ఇంజనీర్ వాడతాడు. ఆ క్యాల్కులేటర్ వాడే ప్రతి ఒక్క ఇంజనీర్ కి కూడా దాని లోపల ఏముంటుంది, అసలు ఎలా పనిచేస్తుంది, నన్ ఆఫ్ దాట్ ఇస్ ఇంపార్టెంట్. వాడు తెలియాల్సిందల్లా ఆ క్యాల్కులేటర్ ని ఎలా యూజ్ చేయాలి, ఏ బటన్స్ వస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అని. అండ్ ఏఐ తో కూడా సేమ్ స్టోరీ. వరల్డ్ మొత్తంలో ఓన్లీ 5% ఆఫ్ ద ఇంజనీర్స్ ఆర్ యాక్చువల్లీ ఏఐ సైంటిస్ట్స్. వాళ్ళకి 10-15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో పాటు మల్టిపుల్ PhDs, మ్యాథమెటిక్స్ డిగ్రీస్ ఇలా ఎన్నో ఉంటాయి. ఆ లెవెల్ కి వెళ్తే తప్ప మనకి ఇప్పుడే యాజ్ బిగినర్స్ గా ఏఐ నేర్చుకోవడానికి ఎటువంటి మ్యాథమెటిక్స్ అక్కర్లేదు. సో ఏఐ కి సంబంధించి 5% సైంటిస్టులు ఉంటారు, మిగతా 95% ఇంజనీర్స్ ఉంటారు. దట్ డజంట్ మీన్ దట్ నువ్వు సైంటిస్ట్ అవ్వద్దు అని చెప్పట్లేదు. సైంటిస్ట్ అవ్వాలన్నా ఫస్ట్ ఏఐ ఇంజనీర్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడే మ్యాథమెటిక్స్ గురించి అంత టెన్షన్ పెట్టుకోకని చెప్తున్నా. ఓకే వంశీ, ఇక్కడ దాకా చెప్పిన లాజిక్ ఒప్పుకుంటా. బట్ ఆన్లైన్ లో ఏఐ రన్ చేయాలి అంటే చాలా కంప్యూటింగ్ పవర్ అవసరము. ప్రతి కంపెనీ కూడా డేటా సెంటర్లు, జీపీయూలు ఇవన్నీ కొంటున్నారు కదా. మరి అలాంటప్పుడు నేను కూడా ఏఐ రన్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ ఉండక్కర్లేదా? ఫెయిర్ క్వశ్చన్. బట్ మనం అదే కాంటెక్స్ట్ లో ఆలోచిస్తే ఒక బేసిక్ ఏఐ మోడల్ రన్ చేయాలంటే కూడా, అంటే లెట్స్ సే ఒక 2 to 3 years ఓల్డ్ చాట్ జీపీటీ మోడల్ ని మన ల్యాప్టాప్ లో రన్ చేయాలి అంటే మనకి మినిమం 200 GB ర్యామ్ ఉండాలి. ఆ 200 GB ర్యామ్ ఉండాలి అంటే నువ్వు కొనాల్సింది 1 lakh 2 lakh ల్యాప్టాప్ కాదు, 15 lakhs 20 lakhs ల్యాప్టాప్. అప్పటికి కూడా ఆ మోడల్ పైన రన్ అవుతుంది. సో ఏఐ కి సంబంధించి, కోడింగ్ కి సంబంధించి ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ కొనడం అనేది అబ్సల్యూట్లీ వేస్ట్. ఇన్స్టెడ్ నువ్వు ఏం చేయాలి అంటే క్లౌడ్ టెక్నాలజీ వాడుకోవాలి. ఇక్కడ నీకు 3 tools ఇస్తా చూడు. ఫస్ట్ టూల్ వచ్చేసి గూగుల్ కొలాబ్. ఈ టూల్ లోపల నీకు ఆన్లైన్ లో ఒక GPU ఇస్తాడు వాడు. అంటే బేసిక్లీ ఆన్లైన్ లో నీ ఓన్ వర్చువల్ పవర్ఫుల్ కంప్యూటర్. దానికి కాన్ఫిగరేషన్ చాలా బాగుంటుంది. సో దాంట్లో నువ్వు ఎటువంటి ఏఐ మోడల్ రన్ చేద్దామన్నా కూడా ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. ఆర్ సిమిలర్లీ AWS గానీ, గూగుల్ క్లౌడ్ గానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద కూడా నీ ఏఐ మోడల్స్ ని డిప్లాయ్ చేయొచ్చు. అండ్ థర్డ్ టూల్ వచ్చేసి GitHub Codespaces. నీ ల్యాప్టాప్ స్లో ఉంది, నువ్వు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోలేకపోతున్నావు, నువ్వు కోడింగ్ ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నావు అంటే GitHub Codespaces ఇస్ ద పర్ఫెక్ట్ మెషిన్ ఫర్ యూ. GitHub Codespaces కూడా ఒక ఆన్లైన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. నీకు VS కోడ్ ఉంటుందా, కోడ్ రాయడానికి ఉండే సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ మొత్తం అంతా కూడా GitHub వాళ్ళ కంప్యూటర్స్ రన్ అవుతుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ నువ్వు బ్రౌజర్ నుంచి సింపుల్ గా GitHub Codespaces వెబ్సైట్ కి వెళ్ళి అక్కడే కోడ్ చేసుకోవచ్చు. అక్కడే నీకు కావాల్సిన లైబ్రరీస్ గానీ, టూల్స్ గానీ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దట్ నీ ల్యాప్టాప్ ఎలా ఉన్నా పర్లేదు, దాంట్లో యూట్యూబ్ రన్ అవుతుందా, సేమ్ అదే ల్యాప్టాప్ యూజ్ చేసుకుని కోడింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ కొంటున్నారు అంటే డోంట్ పర్చేస్ ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్స్. ఒక సెకండ్ హ్యాండ్ చీప్ ల్యాప్టాప్ అయినా పర్లేదు, గెట్ దాట్. బికాస్ యాజ్ బిగినర్స్ గా మనకి ఇప్పుడే అంత కంప్యూటింగ్ పవర్ అక్కర్లేదు. ఇంకా ల్యాప్టాప్ ఎలా కొనాలి అండ్ క్లారిటీ కావాలి అంటే మన ఛానల్లో ల్యాప్టాప్ బయింగ్ గైడ్ అని ఒక సెపరేట్ వీడియో చేసి పెట్టాను. దాంట్లో ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. గో వాచ్ దట్ వీడియో. నీకు వీడియో ఇక్కడ దాకా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ వాల్యుబుల్ గా నేర్చుకుంటున్నాను అంటే కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయి. ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే హై బటన్ ఉంటుంది, ఆ హై బటన్ కూడా క్లిక్ చేయి. మనం రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఇండస్ట్రీలో ఏమవుతుందో నీకు ఐడియా ఉండాలి. ఎందుకంటే ఈ రోల్ సేఫా కాదా అనే క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి. ఏఐ జాబ్స్ తినేస్తుంది, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అనేది ఫ్యాక్ట్. బట్ నువ్వు అర్థం చేసుకోవాల్సిన వెరీ సింపుల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎవరికైతే ఏఐ ఎక్స్పర్టీస్ లేదో వాళ్ళ జాబ్స్ పోతున్నాయి అండ్ వాళ్ళని ఏఐ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళతోటి రిప్లేస్ చేస్తున్నారు. సో కంపెనీ ఒక 10,000 మందిని తీసేస్తుంది అంటే ఆ 10,000 మందిని తీసేసి ఇంకో 10,000 మందిని హైర్ చేసుకుంటది. దిస్ న్యూ 10,000 పీపుల్ వాళ్ళకి ఏఐ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళని తెచ్చుకుంటది. అందుకనే నువ్వు మైక్రోసాఫ్ట్ గానీ, TCS గానీ, విప్రో గానీ, వాట్ ఎవర్ కంపెనీ ఎవరైతే లే ఆఫ్స్ ఎంప్లాయీస్ తీసేస్తున్నామని చెప్పేసి న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయో వాళ్ళ కెరియర్స్ పేజ్
పేజ్కి వెళ్ళినా, నౌకరీకి వెళ్ళినా వాళ్ళ జాబ్ పోస్ట్ ఇంకా యాక్టివ్ గానే ఉంటాయి. అంటే కంపెనీస్ ఆర్ నాట్ రెడ్యూసింగ్ హైరింగ్, వాళ్ళు ఎవరిని హైర్ చేసుకుంటున్నారు అనే క్రైటీరియా చేంజ్ అవుతుంది అంతే. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు RAG సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక AI ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా AI ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు AI మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రీప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనోహబ్ జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ లో జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి AI నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, RAG సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, AI ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు IT డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ AI సర్టిఫికేషన్ కోర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ AI రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. సో కమింగ్ టు ద రోడ్ మ్యాప్, నువ్వు ఒక సక్సెస్ఫుల్ హై పేయింగ్ AI ఇంజనీర్ అవ్వాలి అంటే నువ్వు 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఆ 3 స్టెప్స్ ని 3 డిఫరెంట్ డోర్స్ లా చూద్దాం. ఫస్ట్ డోర్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ డోర్ లో ఓన్లీ 1 మంత్ టైం మాత్రమే స్పెండ్ చేయి అండ్ లెర్న్ పైథాన్ ఒక్కటి నేర్చుకోవాలంటే సరిపోతుంది. పైథాన్ లో కూడా మొత్తం డెప్త్ గా వెళ్ళిపో, DSA నేర్చుకో, మాస్టర్ అయిపో అని చెప్పాను నేను. పైథాన్ లో కొన్ని వెరీ సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలో చెప్తాను, నోట్ చేసుకో. ఫస్ట్ వేరియబుల్స్ నేర్చుకో, లిస్ట్ నేర్చుకో, డిక్షనరీస్ నేర్చుకో, ఫంక్షన్స్, లూప్స్, లైబ్రరీస్ అండ్ రిక్వెస్ట్స్, ఇవి మాత్రమే సరిపోతాయి. ఇంతకంటే ఎక్కువ యాజ్ అ బిగినర్ గా నీకు అక్కర్లేదు. బేసిక్లీ నువ్వు ఎక్కడ దాకా నేర్చుకోవాలి అంటే పైథాన్ ని యూజ్ చేసి ఒక AI మోడల్ తో మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలి అనే స్టేజ్ దాకా వచ్చావు అంటే సరిపోతుంది. సో ఇక్కడ డెప్త్ గా నేర్చుకోకపోయినా గానీ కంపల్సరీ పైథాన్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే పైథాన్ ఇస్ ద టూల్ దట్ యు యూజ్ టు టాక్ విత్ యువర్ AI మోడల్స్. ఇక్కడ దాకా నేర్చుకోగానే ఇమ్మీడియట్ గా ఆ డోర్ నుంచి బయటకు వచ్చేసి పక్క డోర్ కి వెళ్ళిపోతాం. ద సెకండ్ డోర్ ఈజ్ యువర్ AI నాలెడ్జ్. ఒకటి నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే యాజ్ అన్ AI ఇంజనీర్ గా నువ్వు కంపెనీలో జాయిన్ అయితే వాళ్ళు ఫ్రమ్ ద స్క్రాచ్ ఒక AI మోడల్ బిల్డ్ చేయి అని అడగరు. వాళ్ళు సింపుల్ గా ఉన్న ఎగ్జిస్టింగ్ AI మోడల్స్ ని వాళ్ళ అప్లికేషన్స్ లోకి, వాళ్ళ టూల్స్ లోకి ఇంటిగ్రేట్ చేయమంటారు. ఎందుకంటే ఒక AI మోడల్ ని తయారు చేయాలి, చాట్ జీపీటీ, జెమినై ఇలాంటి మోడల్ తయారు చేయాలి అంటే వేల కోట్లు ఖర్చు అవుతాయి. సో కంపెనీస్ కి ఆ ఎక్స్పర్టీస్ కంటే కూడా ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా వాడాలి అని తెలిసిన వాడు ఇంకా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజుల్లో ఎవ్రీ సింగిల్ కంపెనీ ఆన్ ఎర్త్ ఇస్ ట్రైయింగ్ టు ఇంటిగ్రేట్ AI ఇంటూ దేర్ సొల్యూషన్స్. అందుకనే ప్రతి సింగిల్ కంపెనీకి AI తెలిసిన వాడు కావాలి. అందుకనే AI ఇంజనీర్ అనే జాబ్ రోల్ అంత ఎక్కువ డిమాండ్ లో ఉంది. సో AI ఎలా వాడాలి తెలిసినోడు అంటే వన్ ఆఫ్ ద స్కిల్స్ ఇస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాల్యూ అర్థం కావాలి అంటే ఒక వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా, నువ్వు సొంతంగా ట్రై చేయ ఒకసారి. ఇప్పుడు ఫోన్ లోపల చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఒక చాట్ లో గివ్ మీ అ స్టోరీ అబౌట్ అ డాగ్ అని రాయి, అదొక చిన్న జనరిక్ స్టోరీ ఇస్తుంది. ఇంకో చాట్ ఓపెన్ చేసి యాక్ట్ యాజ్ అ 10-year-old ఎక్స్పీరియన్స్డ్ స్టోరీ టెల్లర్ అండ్ గివ్ మీ అ స్టోరీ అబౌట్ ఎ డాగ్ అని పెట్టు. నీకు వచ్చే అవుట్పుట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫరెంట్. రెండు కూడా ఒక డాగ్ గురించి స్టోరీనే, బట్ నువ్వు ఆ AI ని ఎలా అడుగుతున్నావు అనే దాన్ని బట్టి దాని రెస్పాన్స్ కంప్లీట్ గా మారిపోతుంది, దాని క్వాలిటీ చేంజ్ అయిపోతుంది. దాంతో పాటు నెక్స్ట్ నీకు అర్థం కావాల్సిన స్కిల్ RAG, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. RAG అంటే AI కి ఒక బేసిక్ టెక్స్ట్ బుక్ ఇస్తున్నట్టు. సో దట్ నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా కూడా AI ఫస్ట్ ఆ టెక్స్ట్ బుక్ చూసి ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే ఆన్సర్ చేస్తుంది. నీకు ఇంకొంచెం క్లారిటీ రావాలి, AI ఇంకొంచెం క్లియర్ గా అర్థం కావాలి అంటే మన ఛానల్లో రీసెంట్ గా AI బేసిక్స్ మీద ఒక 10 minutes వీడియో చేశా. ఒక్కసారి అది చూడు. AI లో ఉన్న ప్రతి ఒక్క కాంప్లెక్స్ టర్మ్ వెరీ వెరీ సింపుల్
సింపుల్ అర్థమైపోతుంది. అండ్ దీని తర్వాత డోర్ నంబర్ 3, ద ఫైనల్ డోర్. ఇక్కడ స్పెషలైజేషన్ ఇంకా ప్రాజెక్ట్స్. ఈ స్టెప్ అర్థం కావాలి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తే చూడు. లెట్స్ సే ఒక డాక్టర్ ఉన్నాడు, వాడు ఒక జనరల్ డాక్టర్ అంతే. ఆ జనరల్ డాక్టర్ కి బ్యాక్ పెయిన్ గురించి ఒక 1000 కేసెస్ ఇస్తావు. ఇవన్నీ సాల్వ్ చేసే టైం కి ఆ జనరల్ డాక్టర్ కాస్త బ్యాక్ పెయిన్ స్పెషలిస్ట్ అయిపోతాడు. సో దీన్నే ఫైన్ ట్యూనింగ్ అంటారు అనమాట. నువ్వు ఒక జనరల్ ఏఐ తీసుకుంటావు, చాట్ జీపీటీ గానీ జెమినై గానీ. ఆ జనరల్ ఏఐ కి నీకు కావాల్సిన టాస్క్ ఏదైతే ఉందో, అది కస్టమర్ సపోర్ట్ కానివచ్చు, లేకపోతే స్పోర్ట్స్ అనాలిసిస్ కానివచ్చు, డేటా అనాలిసిస్ కానివచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అలాంటివి నీ టాస్క్ కి సంబంధించి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ మోడల్ ని ట్రైన్ చేసుకుంటూ వస్తావు, ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వస్తావు. సో దట్ జనరల్ ఏఐ మోడల్ ఇస్ నౌ అ స్పెషలిస్ట్ ఇన్ ద టాస్క్ దట్ యు రిక్వైర్. అండ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నీ ఫస్ట్ డోర్ నాలెడ్జ్, సెకండ్ డోర్ నాలెడ్జ్ అండ్ థర్డ్ డోర్ నాలెడ్జ్ యూజ్ చేసుకుని యూఆర్ గోయింగ్ టు బిల్డ్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఒక్కటే గుర్తుపెట్టుకో, ఏంటి అంటే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే సరిపోదు, యూల్ ఆల్సో హ్యావ్ టు షోకేస్ ఇట్. అంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత దాని వర్సెల్ గానీ ఆర్ స్ట్రీమ్లెట్ గానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద హోస్ట్ చేసుకోవచ్చు నువ్వు. అంటే నీ ప్రాజెక్ట్ ని అక్కడ అప్లోడ్ చేసి వేరే వాళ్ళు చూసుకునేలాగా చేయొచ్చు అనమాట. సో దట్ నువ్వు ఇంటర్న్షిప్స్ కి అప్లై చేసినా, జాబ్స్ కి అప్లై చేసినా నీకు ఏమొచ్చు అని తెలియాలి అంటే రిక్రూటర్స్ కెన్ గో త్రూ యువర్ ప్రాజెక్ట్స్. ఇక్కడ దా క్లియర్ గా అర్థమైంది కదా. సో మనం ఏం చేద్దామంటే ఎటువంటి కోడింగ్ లేకుండా, మ్యాథమెటిక్స్ లేకుండా, ఒక హై ఎండ్ ల్యాప్టాప్ లేకుండా ఒక సింపుల్ ఏఐ ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం ఇన్ యువర్ బ్రౌజర్. నువ్వు ఈ వీడియోని మొబైల్ ఫోన్ లో చూస్తుంటే మొబైల్ ఫోన్ లో చూస్తూ ఫాలో అయిపోవచ్చు. నువ్వు ఫాలో అయ్యి ట్యూటోరియల్ కంప్లీట్ చేసే టైం కి నీ చేతిలో నీ ఓన్ ఏఐ ఉంటది. అండ్ నువ్వు బిల్డ్ చేసిన ఏఐ ని ప్రౌడ్ గా లింక్డ్ఇన్ లో సైడ్ ఆఫ్ వీడియో చూసి నేర్చుకున్నా అని పోస్ట్ పెట్టు. హలో అండ్ వెల్కమ్ టు ద ట్యూటోరియల్. ఈ ట్యూటోరియల్ చాలా చాలా ఈజీ ఉంటుంది. సో నువ్వు సింపుల్ గా ఫాలో అయిపోవచ్చు. ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో టు దిస్ వెబ్సైట్ teachablemachine.withgoogle.com. ఇక్కడ నీకు టెక్స్ట్ గానీ లింక్ గానీ స్క్రీన్ మీద కనిపించేస్తుంది. సో యూ కెన్ సింప్లీ ఫాలో దాట్. సో టీచబుల్ మెషిన్, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, రైట్? ఇది వెబ్సైట్. ఓకే, ఈ వెబ్సైట్ లో మనం ఏం చేస్తాము అంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎన్ ఏఐ మోడల్. ద పర్పస్ ఆఫ్ ద ఏఐ మోడల్ ఇస్ టు ఐడెంటిఫై మనం ఇచ్చే ఇమేజ్ క్యాటా, డాగా. సో ఈ ఐడెంటిఫికేషన్ మోడల్ బిల్డ్ చేస్తాం మనం. అండ్ దీంట్లో ఎటువంటి కోడింగ్ ఉండదు, మ్యాథమెటిక్స్ ఉండదు, హై అండ్ కాన్ఫిగరేషన్ అక్కర్లేదు. ఇదంతా కూడా నీ బ్రౌజర్ లో రన్ అవుతుంది. సో ఈవెన్ ఆన్ ద ఫోన్ లో కూడా నువ్వు ట్రై చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ నేను ఏం చేశానంటే, ఆబ్వియస్లీ ఒక ఏఐ మోడల్ బిల్డ్ చేయాలి అంటే మనకి లాట్ ఆఫ్ ట్రైనింగ్ డేటా కావాలి. సో ఒక గూగుల్ డ్రైవ్ క్రియేట్ చేశాను నేను. ఆ గూగుల్ డ్రైవ్ లో క్యాట్స్ ఫోల్డర్ లోకి వెళ్ళి డిఫరెంట్ క్యాట్స్ ఇమేజెస్ క్రియేట్ చేసి పెట్టా. ఇఫ్ ఐ ఓపెన్ ద ఇమేజ్ యూ కెన్ సీ 1, 2, 3 ఇలా మల్టిపుల్ డిఫరెంట్ క్యాట్స్ వి ఫోటోస్ తీసుకుని పెట్టుకున్నాను నేను. ఓకేనా? సో దిస్ ఫోల్డర్ కంటైన్స్ ఆల్ ది ఇమేజెస్ ఆఫ్ క్యాట్స్. దెన్ వెనక్కి వెళ్తే ఇన్ ద సేమ్ వే ఐ హ్యావ్ డాగ్స్ ఆల్సో. ఇవన్నీ కూడా అంటే రియల్ ఫోటోగ్రాఫ్స్ లాంటివే. సో డాగ్ ఫోటోస్ ఇవన్నీ కూడా. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈ డేటా అంతా కూడా ట్రైనింగ్ లాగా మన ఏఐ మోడల్ కి ఇస్తాం. సో దట్ ఇట్ లెర్న్స్ ఫ్రమ్ దిస్ డేటా. ఈ డేటా అంతా చూసి ఏది డాగ్ అంటే ఎలా ఉంటుంది, ఏది క్యాట్ అంటే ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఆ ఏఐ మోడల్ నేర్చుకుంటుంది అనమాట. సో దట్ నెక్స్ట్ టైం మనం ఒక కొత్త ఇమేజ్ ఇచ్చినా కూడా, అంటే ఈ ట్రైనింగ్ డేటాలో లేని ఇమేజ్ ఇచ్చినా కూడా ఇట్ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఇఫ్ ఇట్ ఇస్ అ డాగ్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ అ క్యాట్. సో టెస్ట్ కోసము నేను 2 ఇమేజెస్ క్రియేట్ చేసి పెట్టాను నేను. ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ ఇమేజెస్ వచ్చేసి కార్టూన్ డ్రాయింగ్స్. ఇందాక మనం చూసిన ఇమేజెస్ అన్ని కూడా ఫోటోగ్రాఫ్స్. సో ఈ కార్టూన్ డ్రాయింగ్ ని ఐడెంటిఫై చేయగలుగుతుందా లేదా అనేది క్వశ్చన్ మనకి ఇప్పుడు. ఇన్ ద సేమ్ వే ఐ హావ్ వన్ మోర్ ఇమేజ్ విచ్ ఇస్ క్యాట్ కార్టూన్ డ్రాయింగ్. ఓకే, సో లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. సో టీచబుల్ మెషిన్ కి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ గో టు ద హోమ్ పేజ్ ఇట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇలా కనిపిస్తుంది మీకు వెళ్ళినప్పుడు. యూ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇమేజ్ ప్రాజెక్టా, ఆడియో ప్రాజెక్టా, పోస్ట్ ప్రాజెక్టా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇమేజెస్ తో ట్రైన్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ఇమేజ్ ప్రాజెక్ట్. బట్ నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఆడియో ప్రాజెక్ట్ ఆర్ యూ కెన్ ఈవెన్ గో ఫర్ పోస్ట్ ప్రాజెక్ట్ యాజ్ వెల్. సో ఇమేజ్ మీద క్లిక్ చేసి స్టాండర్డ్ ఇమేజ్ మోడల్, దిస్ ఇస్ సఫిషియంట్. మనం ఇచ్చే డేటా ఇస్ రెగ్యులర్ కలర్ ఇమేజెస్ కాబట్టి యూ కెన్ యూస్ దిస్. యూ క్లిక్ ఆన్ ది స్టాండర్డ్ ఇమేజ్ మోడల్. నీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది బేసిక్లీ. క్లాస్ 1, క్లాస్ 2. ఓకే, ఏం భయపడాల్సిన పని లేదు, వెరీ వెరీ సింపుల్. సో క్లాస్ 1 ఫస్ట్ దీన్ని రీనేమ్ చేసుకున్నాం. విల్ రీనేమ్ ఇట్ యాజ్ క్యాట్స్. అంటే దిస్ ఇస్ గోయింగ్ టు ఐడెంటిఫై అసలు క్యాట్ అంటే ఏంటి అని. ఇక్కడ డాగ్స్. ఓకే, వెరీ వెరీ సింపుల్ వన్స్ అగైన్. సో ఇక్కడ ఏం చేస్తాము, లెట్స్ యాడ్ సమ్ ట్రైనింగ్ డేటా. సో ఇక్కడ ఫస్ట్ నేను క్యాట్స్ ఇమేజెస్ అన్ని యాడ్ చేస్తా. ఆల్ రైట్, సో యాజ్ యూ కెన్ సీ అన్ని ఇమేజెస్ అప్లోడ్ అయిపోయినాయి. ఇదంతా కూడా నా దగ్గర ఉన్న క్యాట్ ట్రైనింగ్ డేటా. సో ఈ మోడల్ ఇప్పుడు ఈ ఇమేజెస్ నుంచి నేర్చుకుంటుంది దట్ వాట్ ఈస్ అ క్యాట్ అని. అండ్ నౌ వీ అప్లోడ్ డాగ్స్ యాజ్ వెల్. ఓకే, so we have first cat,
we have second dog. Now ఇప్పుడు ఏం చేస్తాము అంటే we are going to click on train model. As soon as we click on that, ఇప్పుడు ఈ మోడల్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ సింగిల్ ఇమేజ్ ని క్లియర్ గా చూసి ఇట్ ఇస్ గోయింగ్ టు లెర్న్, ఓకే ఇలా అంటే క్యాట్, ఇలా ఉంటే డాగ్, వాట్ ఈస్ అ క్యాట్, వాట్ ఈస్ అ డాగ్ అని వెరీ క్లియర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. బట్ మనకున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది నేర్చుకున్న తర్వాత ఒక కార్టూన్ ఇమేజ్ ఇస్తే ఐడెంటిఫై చేయగలుగుతుందా లేదా అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ దట్ విల్ హ్యావ్ టు లుక్ ఇన్ టు. నేను కూడా ట్రై చేయలేదు, ఐఎమ్ ట్రైయింగ్ ఇట్ అవుట్ ఫర్ ద ఫస్ట్ టైం, సో విల్ ఆల్సో సీ. నాకు కూడా క్యూరియాసిటీనే అది. సో కార్టూన్ ఇమేజెస్ ని ఐడెంటిఫై చేయగలుగుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. సో కొంచెం టైం తీసుకుంటుంది ట్రైన్ కావడానికి, బికాస్ మనం ఇచ్చిన 50 ఇమేజెస్ కాబట్టి ఇట్ ఇస్ గోయింగ్ టు ఫినిష్ ఆఫ్ ఇన్ ఫ్యూ సెకండ్స్. బట్ నువ్వు థౌసండ్స్ ఆఫ్ ఇమేజెస్ ఇవ్వచ్చు, మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ ఇవ్వచ్చు. అండ్ ఒక్కసారి ఇక్కడ యూ థింక్ అబౌట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, చాట్ జీపీటీ గానీ జెమినై గానీ ఇలాంటి మోడల్ తయారవ్వాలి అంటే ఎన్ని మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ మీద ట్రైన్ చేస్తారు, ఎన్ని మిలియన్స్ ఆఫ్ బుక్స్ మీద ట్రైన్ చేస్తారు అనేది ఒక్కసారి ఆలోచించు. ఓకే, సో నౌ అవర్ మోడల్ ట్రైనింగ్ ఇస్ కంప్లీటెడ్. ఇక్కడికి వచ్చి సింపుల్ గా వెబ్ క్యామ్ బదులు ఫైల్ అని పెడుతున్నాను, బికాస్ ఆబ్వియస్లీ మనం ఫైల్ అప్లోడ్ చేస్తాం కాబట్టి. నౌ టైమ్ ఫర్ ద టెస్టింగ్. సో ఫస్ట్ వచ్చేసి డాగ్ ది కార్టూన్ ఇమేజ్ యాడ్ చేసి చూస్తాను. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఐడెంటిఫైస్ ఆర్ నాట్. అండ్ ద ఇమేజ్ ఇస్ అప్లోడింగ్ అండ్ దేర్ ఇట్ ఇస్. సి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి డాగ్స్ అండ్ 100% వచ్చింది. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఇమేజ్ దట్ వి అప్లోడెడ్ ఈస్ అ డాగ్. సో ఒక్కసారి ఇక్కడ ఆలోచిస్తున్నాం మనం ఏం చేసాం అనేది. మనం ఒక ఏఐ మోడల్ ని మన ఓన్ ట్రైనింగ్ డేటా ఇచ్చి ట్రైన్ చేసాం సచ్ దాట్ మనం ఇచ్చింది రియలిస్టిక్ ఫోటోస్ అయినా కూడా మనం ఒక కార్టూన్ ఫోటో అప్లోడ్ చేస్తే కూడా ఇట్ ఈస్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ అ డాగ్. Now, let's try the same thing for cats as well. And as soon as this image is uploaded, ఇక్కడ చూడొచ్చు cats అని 88% కాన్ఫిడెన్స్ ఉంది. ఇట్ ఈస్ థింకింగ్ 12% డాగ్స్ అయి ఉండొచ్చు అని చెప్పేసి. సో ఆ మోడల్ కాన్ఫిడెన్స్ కూడా చెప్తుంది అనమాట నీకు. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది ఇది క్యాటే అని, అండ్ ఎంత కాన్ఫిడెంట్ చెప్తుంది అది డాగ్ అని చెప్పేసి. అండ్ ద సేమ్ వే లెట్స్ సే మనం ఒక పాత ఇమేజ్ అప్లోడ్ చేసాం అనుకో, ఒక రియలిస్టిక్ క్యాట్ ఫోటో అప్లోడ్ చేసామంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ us 100% క్యాట్ రేటింగ్. లెట్స్ క్విక్లీ అప్లోడ్ వన్ ఫోటో ఆఫ్ అ క్యాట్ అండ్ దేర్ ఇట్ ఇస్. సో స్లోగా యాజ్ ద ట్రైనింగ్ డేటా ఇంక్రీజెస్, ఇంకా ఎక్కువ ఇమేజెస్ యాడ్ చేసే కొద్దీ ఆ మోడల్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆ మోడల్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సో నెక్స్ట్ టైం నువ్వు కార్టూన్ ఇమేజ్ ఇచ్చినా, పెన్సిల్ డ్రాయింగ్ ఇచ్చినా, నువ్వు ఇలాంటి ఇమేజ్ ఇచ్చినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏబుల్ టు ఐడెంటిఫై ఇఫ్ ఇట్ ఇస్ అ క్యాట్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ అ డాగ్. అండ్ జెమినై గానీ చాట్ జీపీటీ గానీ ఇలాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏం చేస్తారు అంటే క్యాట్ కి సపరేట్ ఇమేజెస్, డాగ్ కి సపరేట్ ఇమేజెస్, మొబైల్ ఫోన్ కి సపరేట్ ఇమేజెస్, ఇలా ఎవ్రీ సింగిల్ థింగ్ దెర్ ఇస్ అలా ఒక హ్యూజ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్స్ ఆ మోడల్స్ కి ఇస్తారు ట్రైన్ చేసుకోవడానికి. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ ట్యుటోరియల్. I hope you enjoyed it. ఇక్కడ కింద ఇంకా యాడ్ ఏ క్లాస్ అని చెప్పేసి నువ్వు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటిని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో యువర్ మోడల్ బికమ్స్ మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్ అండ్ యువర్ మోడల్ బికమ్స్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్ యాజ్ వెల్. సో ట్రై చేయండి. ఇఫ్ యూ బిల్డ్ సంథింగ్ యూ కెన్ షేర్ దెమ్ విత్ us ఇన్ ద కామెంట్స్ యాజ్ వెల్. సో షేర్ చేయాలి అంటే యూ కెన్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ మోడల్. ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ మై మోడల్ క్లిక్ చేసాం అనుకో, బేసిక్లీ గూగుల్ ఏం చేస్తుంది అంటే ఈ ట్రైనింగ్ డేటా, ఈ ప్రాసెస్ ఇదంతా అప్లోడ్ చేసి నీకు ఒక లైవ్ URL ఇస్తుంది అనమాట. అండ్ దేర్ ఇస్ అవర్ URL, యువర్ షేరబుల్ లింక్ అని ఉంది కదా, ఈ లింక్ కాపీ చేసుకుని మన పక్క ట్యాబ్ లో ఇఫ్ యూ గో టు దట్ లింక్ నువ్వు ట్రైన్ చేసిన మోడల్ ని ఇప్పుడు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నువ్వు నీ రెజ్యూమేలో షేర్ చేసుకున్నా కూడా, మీ క్లాస్ గ్రూప్ లో షేర్ చేసినా, ఆర్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసినా కూడా యూ కెన్ క్లిక్ ఆన్ ఫైల్ and you can upload an image and దాని బట్టి it is going to identify if it is a cat or if it is a dog. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైనోహబ్ జెనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్డ్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జెనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. మనం వీడియో ఎండ్ చేసే ముందు AI బేసిక్స్ గురించి కంప్లీట్ వీడియో చేశాను. దాంట్లో AI, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, RAG సిస్టమ్స్, టోకెన్స్ ఇలా ఉన్న కాంప్లెక్స్ టర్మ్స్ అన్ని కూడా వెరీ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశా. 10 minutes వీడియో అది చూడు, చాలా నేర్చుకుంటావు. వీడియో ఇక్కడ దాకా చూసావు, ప్రాజెక్ట్ బిల్డ్ చేసావు, చాలా నేర్చుకున్నావు అంటే కిందకెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయి. దాని పక్కనే హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ క్లిక్ చేసే ప్రతిసారి ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. సో క్లిక్ దట్ హైప్ బటన్. అండ్ ఆబ్వియస్ గా ఎవ్రీ సైనోహబ్ సబ్స్క్రైబర్ నోస్ దిస్. వీడియో ఎండింగ్ దాకా చూసావు అంటే వీడియో ఎండింగ్ దాకా చూసా అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కామెంట్స్ టు రీడ్. నెక్స్ట్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కూడా కింద సజెషన్స్ ఇవ్వండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.